వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే స్టేట్ వీడియో మంది ఈరోజు నెంబర్ 9 డెస్టినీ తమ్నేల్ ఉంది. నెంబర్ 9 డెస్టినీ. నెంబర్ 9 ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డేటు, మంత్ అండ్ ఇయర్ టోటల్ కలిపితే 9 రావాలి. ఎగ్జాక్ట్ 9 రాదు, అది 18 రావచ్చు, 27 రావచ్చు, 45 రావచ్చు, 54 రావచ్చు. ఇది 2 డిజిట్స్లో మళ్ళీ దానికి చేయండి. 5 + 4 9 అట్లా అనమాట. ఆ టోటల్ చేస్తే 9 వస్తుంది. వాళ్ళందరూ కూడా డెస్టినీ నెంబర్ 9. ఇది డెస్టినీలో లాస్ట్ 9. వెనక్కి 8 వీడియోస్ అయిపోయాయి. ఒకవేళ మీకు ఈ నెంబర్ 9 కాకపోతే వెనక్కి చూస్తే దీంట్లో వీడియోస్ ఉంటే చూసుకోవచ్చు. ఇంకా చూద్దాం. నెంబర్ 9 డెస్టినీ నెంబర్ 9. ఇదివరకు మనం అన్ని మా వీడియోలన్నా కూడా ఇప్పుడు సుమన్లో కానీ ఇంకా చాలా వీడియోలో కూడా ఏం చెప్పామంటే ఇక్కడ బర్త్ నెంబర్ చెప్పేవాడు. ఈ బర్త్ నెంబర్ క్యారెక్టర్స్ వాడు ఎలా ఉంటారో అది అయిపోయింది. ఇక్కడ నేమ్ నెంబర్లో ఎంత ఉంటుందో చెప్పాను. ఇక్కడ 25% మీకు బేసిక్ డేట్స్ తెలిసిపోతాయి. ఇక్కడ 70 టోటల్ 100% అవుతుంది. ఇది అయిపోయే వీడియో. ఇప్పుడు మీలోనే ఈ చూసే ప్రజలు కొంతమంది అడిగారు, సార్ డెస్టినీ నెంబర్ గురించి చెప్పండి అన్నారు. టిప్స్ ఈ డెస్టినీ చెప్పాలంటే అందరికంటే 100 చెప్పలేము. బట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తే టిప్స్ చెప్తే అయిపోతుంది. సో ఈ డెస్టినీ నెంబర్ 9 ఒక్కోదానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. ఇక్కడ 9 డెస్టినీ వాళ్ళు ఏమంటారంటే ముందు సైకాలజీ కూడా తినకండి. అంటే ఇక్కడ మీరు ఏమనుకుంటారో ఇంకో డెస్టినీ చెప్పినా వీళ్ళు విన్నారు. ఈ డెస్టినీ వీళ్ళు డిసైడ్ ఎలాంటి డెస్టినీ ఇన్వైట్ చేసుకుంటారు అంటే మోస్ట్లీ వీళ్ళు 9 కాబట్టి 90% 9 పీపుల్ ఏం చేసుకుంటారంటే ఐఆమ్ మొనార్క్. ఏదో సినిమాలు అంటాడు కదా విలన్, నేనే అంటాడు. నేనే ఉంటాడు అంతే. అంటే ఒక స్కూలు హెడ్ మాస్టర్ నేనే, కాలేజ్ ప్రిన్సిపాల్ నేనే, బ్యాంక్ మేనేజర్ నేనే, పొలిటీషియన్ సీఎంఏ. అంటే వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ ఏం చేసుకుంటారంటే చేస్తే అలాంటివి చేయాలి. ఇంకోటి ఏంది, ఓన్ ఉంటుంది. బిజినెస్ చేసుకుంటే ఓన్ బిజినెస్, నో పార్ట్నర్షిప్ అక్కర్లేదు. తక్కువ నేనే చేసుకోను, కొన్ని కలపను, ఇంకోటి మనకు పడరు. ఓన్ బిజినెస్లన్నీ చేసేది ఈ నెంబర్ 9 డెస్టినీలో ఉంటాయి. తర్వాత మోనార్క్ అనుకున్నారు కదా, వీళ్ళు ఏదైనా చూసుకుంటే ఒక లైన్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఎడ్యుకేషన్ ఏ లైన్ తీసుకున్నా కూడా దాంట్లో టాప్ గోల్ ఉంటుంది. ఆ టాప్ గోల్కి రీచ్ అవుతారు. బీటెక్ దాకా ఎంటెక్ దాకా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అట్లా చిన్న నీళ్ళు కాదు, పెద్ద హీరోని అయితే ప్రొడ్యూసర్ అయితే డైరెక్టర్ అనమాట. సో వీళ్ళ గోల్స్ ఏం పెట్టుకోవాలి, హైయెస్ట్ గోల్స్ నెంబర్ 9కి ఉంటాయి అన్నమాట. మీ డెస్టినీలు ఇవి ఉన్నాయి కాబట్టి దీని తగ్గట్టే చేసుకోవాలి. దీన్నే ఒక ఏమేమి ఉంటాయి దీంట్లో అని అనుకుంటే ఈ నెంబర్ 9లో ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్, ఆల్ కన్సల్ట్ డాక్టర్స్, యాక్టర్లు అందరూ వస్తారు. కన్సల్టెంట్స్ ఇండస్ట్రీస్ నెంబర్ 9లో వస్తాయి. ఇంకోటి ఉంది ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎలక్ట్రికల్ సంబంధించి దాంట్లో వస్తారు. డాక్టర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి సర్జన్స్, మోస్ట్ ఆఫ్ ది సర్జన్స్ బిలాంగ్స్ టు 9. రీసెర్చ్ చేసి చెప్తున్నాను. హైదరాబాద్లో ఎన్నో ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు ఎంబీబీఎస్, ఎవరు ఐ స్పెషలిస్ట్, ఎవరు సర్జన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ల పేర్లని ఒక 20 కింద గ్యాదర్ చేసుకుంటే అప్పుడు మనకు డేటా వస్తే దాంట్లో 80% వచ్చాయన్నమాట. ఆ బేస్తో చెప్తున్నాను, నాట్ బుకిష్ లాంగ్వేజ్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్. ఎందుకంటే ఎంజీకే న్యూమరాలజీ ఇస్ ఎ రీసెర్చ్ ఫౌండేషన్ సిన్స్ 1995 కాబట్టి ఏ ఒక్కటి చూసినా చూసి చెప్తాం. అప్పుడు మీకు ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. మనుషులు చెబుతాం, పుస్తకాలు కాదు కదా. సో ఈ నెంబర్ 9 వాళ్ళు సర్జన్స్ ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో. దీనికి జ్యోతిష్యం పాయింట్ రంగు పడిద్ది అంటాం కదా. సర్జన్ అంటే ఏంటి, ఆపరేషన్ చేస్తే రంగు ఉంటుంది. అమ్మో బ్లడ్ అంటే వాళ్ళు సర్జన్ గారు. ఈ నెంబర్ 9 ధైర్యవంతులు, చాలా వీళ్ళు స్ట్రేట్ ఫార్వర్డ్ లీడర్షిప్ ఉంటాయి కాబట్టి అట్లా సర్జన్ అవుతారు వీళ్ళు. బ్లడ్ అంటే భయం ఏందో వాళ్ళు సర్జన్ గారు. ఏదో చిన్న ఎంబీబీఎస్ దగ్గర ఆపేసుకొని హోమియో, చిన్న ఆయుర్వేదిక్ కొన్ని ఉంటే ఏదో చేసుకొని ఏదో జ్వరానికి దానికి మందులు ఇచ్చుకొని ఉండొచ్చు అనమాట. అట్లాగే దీంట్లో రక్షణ సంబంధించిన వాళ్ళు దీంట్లో ఉంటారు. ఈ గోల్ కూడా చేసుకోవచ్చు. మనకు బార్డర్లో ప్రతి నిమిషం ప్రతి గంట 365/27/7 కాపాడేవారు సైనికులు, మిలిటరీ. ఆల్ మిలిటరీ వాళ్ళ గోల్ వేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దీంట్లోనే ఉంటారు. మిలిటరీ ఇటు వచ్చే స్టేట్ లెవెల్లో వస్తే పోలీస్ డిపార్ట్మెంట్, సిఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటారు. రక్షణ శాఖ అనమాట. దీన్ని జ్యోతిష పరిభాషలో పూర్వకాలు సైనికులు, సైన్యం అనేవాళ్ళు. రెండో ఒకటే కదా, సైనికులు కూడా రక్షణే, వీళ్ళు కూడా రక్షణే. కత్తులు కట్టలు వాళ్ళ దగ్గర ఉంటాయి, పిస్తోళ్ళు AK-47 వీళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇది ఒకటి ఉంటుంది. సర్జన్స్ ఏ రంగంలో అయినా హైయెస్ట్ అనమాట నెంబర్ 9. ఇది వీళ్ళు గోల్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తారు చాలామంది, ఇది తెలియక ఇక్కడ ఏం చేస్తారంటే ఏవో చిన్న గోల్స్ పెట్టుకుంటారు. నాకు ప్రైవేట్ జాబ్ దొరికితే చాలు, చిన్న జాబ్ దొరికితే చాలు, ఒకడు మోచేతి కింద పని చేస్తే చాలు. వీళ్ళని అనుకుంటారు ఇంట్లో ప్రాంప్టింగ్గానే చేస్తారు. ఆ సర్కమ్స్టెన్స్ ఎట్లా ఉంటే ఇప్పుడు జాబ్ చేయాలి, సంపాదించిన దాంట్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన రోజులు ఎందుకు ఫెయిల్ అవుతారు చిన్న జాబుల్లో అంటే వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ కాబట్టి. దీనికి డెస్టినీకి సంబంధం ఉంది. దీనికి రిపీట్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఈ క్వాలిటీ వల్ల ఏమవుతుంది, జాబ్లో జాయిన్ 3 నెలలకు ఆ బాస్ ఏదో అంటాడు, నువ్వు ఈ టైంకే వస్తావా, నీ పని అట్లా చేస్తావు, ఏం పడితే మానేస్తారు అనమాట. ఇట్లా 2-3 జాబులు మానేసిన తర్వాత వీళ్ళకి ఏమవుతుంది, అసలు ఎందుకు నా డెస్టినీ ఏంటిది. మావాడు ఇప్పటికి 5 ఉద్యోగులు మానేసండి, ఎక్కడ నిలబడటం లేదు. వాడు మార్వాడి మళ్ళీ కైపీ నైట్కి రా సార్, इधर 10 दिन उधर 1 महीना 2 महीने फिर निकल जा रहा, समझ में नहीं आ रहा అంటారు. అంటే ఏమర్థం కాదు వీళ్ళకి, ఆ చిన్న జాబులు ఓడి మోచేతి కింద పనిచేది. ఒకటే రీజన్, వాడేదో మాట అంటాడు, ఈయన కోపం వస్తుంది. అప్పుడు లైఫ్ ఏం చెప్తుంది గోలు, డూ ఇండిపెండెంట్. ఇందాకే చెప్పే కదా, ఇండిపెండెంట్గా మీకు మీరే ఉండాలి. అలాంటి జాబ్ కానీ
అలాంటి నేచర్ కానీ ఉంటే స్కూల్ హెడ్ మాస్టర్ అయిపోవాలి, బ్యాంక్ అయితే మేనేజర్ లేదని చేయకూడదు. అది కుదరలేదంటే ఇండిపెండెంట్గా మీరు ఏదైనా చిన్న షాప్ చిన్న బిజినెస్ ఏదైనా చేసుకోండి, కన్సల్టెంట్ చేసుకోండి, ఇవన్నీ చేసుకోండి. అలాగే దీంట్లో క్రిమినల్ లాయర్స్ కూడా ఉంటారు, కోర్టు లాయర్ భాష కూడా లాయర్స్ కూడా దీంట్లో ఉంటారు. రామ్ జెఠ్మలాని ఈ నెంబర్ కిందకే వస్తారు. ఇది మీకున్న చాయిస్. ఈ డెసిషన్కి ఎన్ని ఉన్నాయని ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఎమికబుల్గా ఉండంటే ఇప్పుడు చెప్పిన వాటిలో ఎవరు వేసారో అది అయిపోతారు. ఇక్కడ మిలిటరీ మ్యాన్ కావాలి అయిపోతారు, సీఎం కావాలి అయిపోతారు, ఇండస్ట్రీ కావాలి అయిపోతారు. ఇక్కడ ఎమికబుల్గా అంటే దీనికి మ్యాచింగ్ ఉండాలి. ఏమేమి ఉండాలి? మీ బర్త్ డేట్ ఉండాలి, ఇక్కడ నేమ్ ఈ రెండు మ్యాచింగ్ ఉండాలి. ఉంటే ఇక్కడ డెస్టినీ ఓకే. లేకపోతే ఏమవుతుందంటే ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ ఆపోజిట్ అంటే ఏంటి? ఇంత పవర్ఫుల్ డెస్టినీ పెట్టుకొని ఇన్నాళ్ళు మీరు చిన్నది. నేను కొంతమంది చెప్తే ఆశ్చర్యపోతారు. దానికే ట్రై చేయమని చెప్పాను. భద్రాచలంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అబ్బాయికి సాఫ్ట్వేర్ అతను, నువ్వు వెళ్ళి హైదరాబాద్లో ఐబీఎం పెద్దవి అయితేనో అమెజాన్ పెద్ద సాఫ్ట్వేర్లు ఏమైనా ఉంటాయో దాంట్లో వెళ్ళి అటువంటి కంపెనీకి అప్లై చేయమని చెప్పాను. అంతకుముందు ఆయన చిన్న ఇంటర్వ్యూ పోయారు అనమాట. ఒకటే పాయింట్ అండర్లైన్ అనమాట. ఎంబడే హైదరాబాద్కి వచ్చారు, నేను ఊరికి నోరు జారంటే దాన్ని నోట్ చేసుకుని ఐబీఎంకి వెళ్ళిపోయాడు. వీటికి ఎంత ధైర్యమా అనుకున్నాను. ఐబీఎం వెళ్ళినప్పుడు మరి ఏవో మన ఎంక్వైరీస్ ఉంటాయి కదా. వీళ్ళ ఫాదర్కే దీన్ని కొత్త పాయింట్ ఏంటంటే ఫాదర్ క్లాస్మేట్ ఐబీఎంలో ఉన్నట్టు. వీళ్ళతో పాటు హైదరాబాద్ 3 రోజుల్లో చూసుకుంటే ఎంక్వైరీ చేయగానే వాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. అది రికమెండేషన్ లాగా నడిచిపోయింది. దాంట్లో కూర్చొని మాట్లాడిన తర్వాత ఈయన క్వాలిఫికేషన్కి ఆ జాబ్కి తక్కువ ఉంది. ఏం చేస్తారంటే డైరెక్ట్ నీకు జాబ్ రాదు బాబు, ఇవన్నీ రికమెండ్ అన్నీ ఉన్నాయి, ఎవరు ఇంట్రెస్టెడ్ కాబట్టి ఒక 6 months దాన్ని ఏమంటారు అండర్ ట్రైనింగ్ ఏదో అన్నారు. ఆ తర్వాత జాబ్లో 6 months అక్కడ ట్రైనింగ్ అయ్యారు. ఈ గడ్డు జాబ్ ఒకటే అటెంప్ట్ వేసిన డైరెక్ట్ ఐబీఎం కొట్టి ఈ గడ్డు జాబ్. నెక్స్ట్ 6 months వెళ్ళి టూర్కి భద్రాచలం పోతే, సార్ ఆ రోజు మీరు చెప్పారు కదా జాబ్ కూడా మామిడి దాంట్లో ఐబీఎం చెప్పారు. బాబు నేను ఏదో ఊరికే అన్నాను అంటే వాక్శుద్ధి ఎక్కువ కదా మనకి, ఎన్నోసార్లు చెప్తాను. న్యూమరాలజీ ఇవన్నీ వదిలిపెట్టింటే వాక్శుద్ధి చాలా ఉంటుంది. అంటే ఎదుటివాడు బాగుండాలి, ఇది చెప్తే బాగుపడాలి మన మైండ్లో అనుకుని అదే చెప్తాం పాజిటివ్. ఆటోమేటిక్గా అది అయిపోతుంది. ఇప్పుడు ఏ గుళ్ళో పోయినా ఏం చేస్తారు? ఆశీర్వాదం ఏం చేస్తారు? శుభమస్తు, ఐశ్వర్యమస్తు, సంతాన ప్రాప్తిరస్తు, ఇవన్నీ ప్రాప్తి, ఆయుష్ మస్తు, ఇవే కదా, ఇవి చెప్తుంటారు. అది అనేటప్పుడు ఒక పాజిటివ్ మెనీ టైమ్స్ ఇట్ టేక్స్ హ్యాపీ, మన నెగిటివ్ చెప్పకూడదు. సో అట్లా వచ్చాయి ఇక్కడ నుంచి. ఇది ఒక ఇట్లాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇట్లా డైరెక్ట్ పోయాడు. ముందు వాడు భయపడతారు, సరే ఫస్ట్ జాబ్ దానికి అయిపోతానా? అయిపోతాం, బి ఏ డైరెక్టర్, బి హీరో, దట్స్ ఆల్. ఇలాంటి ఎన్నో చెప్పాం. చాలామందికి డైరెక్ట్ వెళ్ళిపోయాం. అంటే అంతవరకు వీళ్ళకి కెపాసిటీ ఉంది, అంత పెద్ద జాబ్ వస్తుంది అన్న సంగతి వీళ్ళు తెలియదు. అప్పుడప్పుడు అంటుంటారు హనుమంతుడు తెలియదు. ఈ చిన్నవి ఏవో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఇక్కడ బిజినెస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇదే నెంబర్, నేను అది పక్కన పెడదాం. బిజినెస్కి వచ్చి వాళ్ళతో పార్టిసిపేట్ చేశారు, లాస్ అయిపోయింది. ఇప్పుడు కన్క్లూషన్ ఏంది? నాకు బిజినెస్ పడదు, ఇంట్లో వాళ్ళు గజాల్లో చేసి ఇప్పటికీ 10 లక్షలు పోగొట్టుకున్నాం, నీకు బిజినెస్ చచ్చిపోవటం, డోంట్ డూ బిజినెస్ కన్క్లూషన్కి వస్తారు. సైకాలజీ ఏం చెప్తుంది పర్సనల్ డెవలప్మెంట్లో? ఏ విషయం మీరు డోంట్ కమ్ టు ఏ కన్క్లూషన్. గుర్తుపెట్టుకోండి, ఏది మీరు విన్నా చూసినా కూడా ఇమ్మీడియట్ కన్క్లూషన్ రాకండి. అట్లా చూడగానే కూడా మీరు అది ఆయన డోంట్ కమ్ టు ఏ కన్క్లూషన్. భగవంతుడు బ్రెయిన్ ఇచ్చారు కాబట్టి ప్రోస్ అండ్ కాన్స్ టేక్ యువర్ ఓన్ టైం, అన్ని విధాలు అన్ని యాంగిల్లో చూసుకుంటే అప్పుడు మనకు అది మంచి ఆచారానికి ఒకటి వస్తుంది. కాబట్టి దీంట్లో ఇవన్నీ వదిలేయండి, ఇవి అన్నీ చేశాడు కదా, ఇవన్నీ వదిలేయండి. ఒక్కసారి ఇండిపెండెంట్ చూసుకోమని చెప్పాను వీడికి. ఇట్లా 5-6 బిజినెస్లో ఫెయిల్ అయినాడు. ఓన్ బిజినెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ లెక్కాడు. నా దగ్గర క్లయింట్స్ చాలామంది, సార్ మీరు చెప్పింది కరెక్టే, ఎవడు బ్రహ్మదేవుడు చెప్పినా నేను వినండి సార్, ఇండిపెండెంట్ చేస్తాను అంతే. ఆ పక్కన పార్ట్నర్షిప్ నచ్చదు వాడికి. ఆల్రెడీ వీళ్ళు దాంట్లో ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అట్లా ఉండి కూడా పరిస్థితుల కారణమో పక్కవాడి అడ్వైజో తల్లిదండ్రుల ప్రెషర్కి వీళ్ళు కొన్ని కమిట్మెంట్ అవుతారు పార్ట్నర్షిప్ దాంట్లో పోవటము. లేదా వీళ్ళకి లక్కీ బిజినెస్ చెప్పే కదా, బిజినెస్ కానీ బిజినెస్ చేయటం అనమాట. లాస్ట్ వీడియోలో నెంబర్ 8 ఐరన్ అని చెప్పి ఆయిల్స్, వీళ్ళు ఐరన్ ఆయిల్స్ పోతే దెబ్బతింటారు. నెంబర్ 9 అన్లక్కీ అవుతుంది అనమాట. అంత అనాలిసిస్, అంత డీప్, అంత సూటబిలిటీ ఈ డెస్టినీలో ఎవరు ఏం చేయాలో తెలుస్తుంది. ప్రతి మనిషి జీవితానికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పని ఇది తెలియకనే రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. సో ఈ వీడియోతోని డెస్టినీ నెంబర్ 1 నుంచి 9 పూర్తయ్యాయి. ఈ వీడియో మీరు చూడండి. దీంట్లో ఇప్పుడు 9 కాకపోతే 8 ఉన్న అక్కడ వెళ్ళి చూడండి. మీకు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంలు ఎవరైనా ఉన్నారంటే ఈ వీడియోస్ వాళ్ళు చూపించండి. బాబు ముందు డెస్టినీ తెలుసుకో, నీ గురించి తెలుసుకో, ఈ 2 చాలని చెప్పండి. దీన్ని మీరు వాళ్ళకు షేర్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మేము ముదిగొండ గోపీకృష్ణ.